అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇతర దేశాలపై ఎడాపెడా విధించిన టారిఫ్లను అక్కడి సుప్రీంకోర్టు రద్దు చేసింది. అయినప్పటికీ సుంకాల విషయంలో ఆయన తీరు మారట్లేదు. తాజాగా ఫార్మా ఉత్పత్తులపై టారిఫ్ బాంబు వేశారు. కొన్ని రకాల పేటెంట్ ఔషధాలపై 100% వరకు సుంకాలు విధించేలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై ట్రంప్ సంతకం చేశారు. సాధారణంగా మోస్ట్ ఫేవర్డ్ కింద ఒప్పందాలు చేసుకున్న ఫార్మా కంపెనీలు అమెరికాలో ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తే వాటి పేటెంట్, ఇతర ఉత్పత్తులకు ఎలాంటి సుంకాలు ఉండవు. కానీ ఒప్పందం చేసుకొని కంపెనీలు అలాంటి ప్రాజెక్టులు చేపడితే మాత్రం వాటికి సుంకాలు వర్తిస్తాయని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో స్పష్టం చేశారు. అలాంటి సంస్థలు ఉత్పత్తి చేసే ఔషధాలపై తొలుత 20%, వచ్చే 4 ఏళ్లలో 100% వరకు టారిఫ్లు అమలు చేస్తామని అమెరికా తెలిపింది. అయితే ఈ సుంకాల అమలుకు ట్రంప్ సర్కార్ కొత్త గడువు కల్పించింది. టారిఫ్లపై చర్చలు జరిపేందుకు పెద్ద కంపెనీలకు 120 రోజులు, మిగతా సంస్థలకు 180 రోజుల సమయం ఇచ్చింది. అయితే ఏ కంపెనీలపై ఈ ప్రభావం ఉండనుందన్న విషయంపై మాత్రం స్పష్టత లేదు. ఇప్పటికే పలు ప్రధాన ఔషధ తయారీ సంస్థలు ట్రంప్ సర్కార్తో ఒప్పందాల కోసం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. దాదాపు 13 కంపెనీలు ఈ డీల్స్పై సంతకాలు కూడా చేసినట్లు తెలుస్తోంది. ఇక దీంతో పాటు స్టీల్, అల్యూమినియం, రాగి ఉత్పత్తుల దిగుమతులపైన టారిఫ్లకు సంబంధించి కొన్ని మార్పులు చేశారు. ఈ లోహాలపై కస్టమ్స్ విలువను బట్టి టారిఫ్లను వసూలు చేసే విధానాన్ని వచ్చే సోమవారం నుంచి అమలు చేసేలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై ట్రంప్ సంతకం చేశారు.